ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు నిజంగా ఎలా ఉన్నాయంటే ఎక్కడైనా సరే భారతదేశానికి సంబంధించి ఎన్నికలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయని చెప్పి అలాగే ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో రెండవ అతిపెద్ద దేశంగా భారతదేశాన్ని చెప్పుకోవడానికి భవిష్యత్తులో అవకాశం కూడా ఉండదేమో అన్నట్టుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న శైలి కానీ వ్యవహార తీరు కానీ కనిపిస్తుంది. ఈ రోజున ఇది ఎన్నికల కమిషనా బాబు కమిషనా అన్నట్టుగా ఉంది. నిజంగా గతంలో చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే పసుపు కుంకుమ కింద డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభ్యంతరాలు కానీ అవి కానీ పెట్టడం కానీ ఏమీ చేయలే. కానీ ఈ రోజున చూస్తే తెలుగుదేశం పార్టీ ఏది చెప్తే అది ఎన్నికల కమిషన్ చేసే విధంగా ఉండడం చాలా సిగ్గుచేటైన విషయం. దీనికి సంబంధించి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రజలకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ వాళ్ళకి అవసరాలకి ఆపదలో ఆదుకునే ఈ స్కీములన్నిటికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ కూడా బాబు చెప్పినట్లుగా బాబు చేసిన ఫిర్యాదుల మేరకు ఏదైతే విడుదల చేసిన నిధులన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత చెల్లించమని చెప్పి ఆపడం అనేది చాలా దుర్మార్గం. ఇంతకుముందు ఎక్కడా కూడా దేశంలో ఎక్కడ కూడా జరగల. ముఖ్యంగా విద్యా దీవెన, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, అలాగే ఏదైతే చేయూత వీటికి సంబంధించిన పథకాలు సంబంధించిన నిధులన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేసినా ఆపేయడం అనేది చాలా దుర్మార్గంగా ఉంది. ముఖ్యంగా పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పథకాల అమలుకు మరి ఎటువంటి మోకాలు అడ్డు పెడతాం కానీ లేదా ఎటువంటి నిబంధనలు కానీ ఏవి కూడా అడ్డు రావట్లా. అదే మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఇటువంటి ఇబ్బందులు పెడతాం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడకుండా ఆపడం, పంటలు నష్టపోయిన రైతులకి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో రైతులకు ఆదుకోవాలని చెప్పి ఆ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన నిధులన్నీ కూడా ఎన్నికలు అయిన తర్వాత ఇవ్వండి అని చెప్పేసి రైతుల ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎన్నికల సంఘం ఆపిందంటే దీని వెనకాలంతా కూడా ఎవరి పాత్ర అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. ఎందుకంటే అసలు ఈయన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నదే ఇటువంటి పనులు ప్రజలకి ఇబ్బంది కలిగించడానికి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకి సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో వాటిలన్నింటిని కూడా అడ్డుకోవాలి, ప్రజలకి ఇబ్బందులు కలిగించాలి, రైతులకి ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో నిజంగా ఈయన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఈయన ఏదంటే అది దానికి సై అంటూ అటు మోడీ గారి ప్రభుత్వం, ఈ ఎలక్షన్ కమిషను ఇవన్నీ కూడా వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగించే చర్యలుగా మనకు కనబడుతుంది. ఏదైతే ఎన్నికల కమిషన్ మీద ఏదైతే ఒక నమ్మకం ఉన్నదో ఆ నమ్మకం అనేది ఈ భారతదేశంలో మరి ఏదైతే నమ్మకం కోల్పోయే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించే తీరు కూడా చాలా సిగ్గుసేటైన విషయం. ఏదైతే చంద్రబాబు డైరెక్షన్లో ఈసీ పేద వర్గాల పట్ల చూపిస్తున్న వివక్ష, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 610 కోట్లు విద్యా దీవెన నిధులు 610 కోట్ల రూపాయలు విద్యా దీవెన నిధులు ఆపేశారు. ఇది రెగ్యులర్గా జరుగుతున్న కార్యక్రమం, ఆన్గోయింగ్ స్కీములు ఇవన్నీ కూడా ఏం తాత్కాలికంగా ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రిలీజ్ చేసింది కాదు. నిజంగా విద్యార్థులకు సంబంధించి ఈ విద్యా దీవెన పథకాలు ఇవన్నీ దీనికి సంబంధించి 610 కోట్ల రూపాయలు కూడా ఆపేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన విద్యార్థులు ఇవాళ కాలేజీల్లో చదువుకుని అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇవాళ కాలేజీలకు వెళ్తా ఉంటే సర్టిఫికేట్స్ ఇమ్మంటే సర్టిఫికేట్ ఇవ్వని పరిస్థితి. దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి
ఎవరికి ఇది ఎవరి పట్ల అన్యాయంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇవాళ ప్రజలందరూ కూడా మేధావులు కూడా గ్రహించాలి. అలాగే ఇన్పుట్ సబ్సిడీ వచ్చి రైతులకు ఇవ్వకపోతే వాళ్ళు రేపు పొద్దున పంట ఎలా చేసుకుంటారు? రేపు పంటకు పెట్టుబడి కింద కూడా ఉపయోగపడుతుంది కదా, విత్తనాలు కొనుక్కోవడానికి, లేదా దమ్ము చేసుకోవడానికి, లేదా వ్యవసాయ పనులు పూర్తి చేసుకోవడానికి. ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇచ్చింది వాళ్ళకి ముందు పంట స్టార్ట్ చేసుకోవడానికే పెట్టుబడి కింద ఉండి ఆదుకుంటూ ఉంటే గత 4 సంవత్సరాల మట్టి ప్రభుత్వం ఇప్పుడు రేపు సీజన్ ఇది పంటలు వేసుకునే టైం, ఈ టైంలో దాన్ని అడ్డుకోవడం అంటే వ్యవసాయ రంగాన్ని రైతుల్ని నిజంగా దగా చేయడం, అన్యాయం చేయడం, వాళ్ళని నట్టేట ముంచడమే. కనీసం మానవత్వం కూడా లేదు. రాజకీయాలు లబ్ధి పొందాలి. ఏదైనా సరే మనకి విద్యా దీవెనకి కానీ, లేదంటే చేయూతకు సంబంధించి కానీ, ఆసరాకి సంబంధించి కానీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ, విద్యా దీవెనకి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆల్రెడీ నిధులన్నీ కూడా విడుదల చేసి ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఇదంతా ఆన్గోయింగ్ స్కీములు ఇవి తాత్కాలికంగా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చేసినవి కావు, వీటిలో అడ్డు చెప్పొద్దు, దీనికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి నిధులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మీరు ఏదన్నా ఇచ్చుకోవాలంటే కనుక ఎలక్షన్స్ అయిపోతే అయిన తర్వాత ఇచ్చుకోండి. ఆల్రెడీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే హామీల మీద కూడా నమ్మకం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్తున్నారంటే కనుక దీనికి సంబంధించి కంపల్సరీ మనకు వస్తాయనే నమ్మకం వాళ్ళు ఉంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ఈ విడుదల చేసిన నిధులన్నింటినీ కూడా మీరు ఎన్ని రకాలుగా అడ్డుకోవచ్చు, ఎప్పుడు దాకా అడ్డుకోవచ్చు, రేపు కోర్టు వరకు అడ్డుకోవచ్చు. ప్రజలకు అందవలసిన సంక్షేమ ఫలాలని రేపు ఎన్నికల కోడ్ అయ్యే వరకు అడ్డుకోగలరు. అంతే కదా మీకు కావాల్సింది. దీనివల్ల ఎన్నికల్లో లబ్ధి పొందాలని కదా మీ ఉద్దేశం. పేదలకు జరిగే ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుగుదేశం వాళ్ళ మిత్రపక్షాలు ఎటువంటి కుట్రలు చేస్తూ, కుతంత్రాలు చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారన్నది మరొకసారి స్పష్టంగా రుజువైంది. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారే కనుక ఆ కూటమి కనుక అధికారంలోకి వస్తే కనుక ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ, రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, అలాగే పిల్లలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కానీ, నాడు నేడులో స్కూల్ అభివృద్ధి చేయడం కానీ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ అనేది డెవలప్ అవ్వాలి, ప్రైవేట్ సెక్టార్ని ప్రోత్సహించాలి. ఏదైతే ప్రభుత్వ విద్యా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేయాలి, ప్రభుత్వ వైద్య రంగాన్ని నాశనం చేయాలి, ప్రైవేటు వైద్య రంగాన్ని ఎంకరేజ్ చేయాలి, ప్రైవేటు విద్యా రంగాన్ని ఎంకరేజ్ చేయాలి, దళారీలకి అవకాశం కావాలి, రైతులు నష్టపోవాలి. వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడికి రైతుల పట్ల ఎలా ప్రేమ ఉంటుంది? ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీల పట్ల ప్రేమ ఎక్కడ ఉంటుంది? అరే నాయి బ్రాహ్మణ్స్ని తోకలు కత్తిరిస్తానని మాట్లాడిన వ్యక్తి అగ్నికుల క్షత్రియులు ఏదో ఎస్సీల్లో పెట్టాలని డిమాండ్ చేస్తే వాళ్ళని దుర్భాషలాడిన వ్యక్తి బీసీల పట్ల అతనికి ప్రేమ కానీ ఎక్కడ ఉంటుంది? ఎస్సీల పట్ల కానీ, బీసీల పట్ల కానీ, ఎస్టీల పట్ల కానీ, మైనార్టీల పట్ల కానీ, రైతుల పట్ల కానీ ఎందుకు ఇంత కక్ష సాధింపు ధోరణితో విద్యార్థుల పట్ల కానీ ఎందుకు ఇంత కక్ష? జగన్మోహన్ రెడ్డి గారు వారిని అందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలి, పేదరికం నుంచి పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటే ఏదన్నా నీకేమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే ఓకే. కానీ ఆ రైతులు ఏం చేశారు? ఆ విద్యార్థులు ఏం చేశారు? ఆ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏం చేశారు? వీళ్ళకి అందవలసిన సంక్షేమ ఫలాలు అందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎన్నికల కమిషన్ ఇంత నిస్సిగ్గుగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇటువంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతున్నాను. విజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఆలోచించండి. ఇవాళ ప్రజాస్వామ్యం నడుతుందా? ప్రజాస్వామ్యం అంటే ఇదా? ఎన్నికల కమిషన్ అంటే ఇదా? నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ వ్యవహరించవలసిన తీరు ఇదా? ఒకసారి మేధావులు అందరూ కూడా ఆలోచించండి, చదువుకున్న వాళ్ళు ఆలోచించండి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.